అక్కడ మాట్లాడుకుందాం. అయినా ఇక్కడ పర్సనల్ గా మాట్లాడుకోవడం కుదరదు. అందుకే అక్కడికి వస్తా. ఓకేనా? ఓకే. హే, మన మ్యాటర్ తనకి తెలిసిపోయిందని భయపడుతున్నావా? అది మనకి హెల్పింగే. నాకెప్పుడు నీ లవ్ మ్యాటర్ చెప్పా? ఇప్పుడు ఎలాగో తెలిసింది కదా, అందుకే అలా చెప్పాను. లేదంటే అతను టెన్షన్ పడతాడు. ఇప్పుడు నీ లవ్ కి నేను హెల్ప్ చేయకపోతే? నీకు హెల్ప్ కావాలంటే నాకు హెల్ప్ చేయాలి కదా. అక్కా, ఏమో అనుకున్నా గానీ నువ్వు చాలా డేంజరే. భయ్యా, డబ్బులే లేవన్నావు, మరి మందు పార్టీ సెట్ చేసావు. ముసలోడికి 3 లక్షలు బొక్కెట్టా. 3 లక్షలా? వాడు నిన్నెలా నమ్మాడు? అసలు ఏం జరిగిందంటే భయ్యా, యారా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవే? సర్లే వచ్చాయా? వరే, ఫ్రీగా 9 లక్షలు వస్తే ఇంకో 1 లక్ష కోసం ఏడుస్తావేంట్రా? ఆశకు హద్దు ఉండాలి. థ్యాంక్స్ చెప్పడం కాదు, నాకు 1 లక్ష పంపి పార్టీ చేసుకోవాలి. సర్లే గాని నీ చెల్లెలు అడిగానని చెప్పు. ఏంటి ఆర్పి, ఫ్రీగా డబ్బులు అంటున్నావు? 10 లక్షలు 9 లక్షలు అంటున్నావు, ఏంటి కథ? ఏం లేదంకుల్. చెప్పు. ఏం లేదంకుల్. చెప్పవయ్యా. అబ్బా ఏం లేదంటున్నాగా. ఏదో ఉంది, చెప్పొచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీకు చెప్పినా అర్థం కాదులే. చెప్తేనే కదా అర్థమైంది లేనిది తెలుస్తుంది. ఈ వయసులో తెలుసుకుని ఏం చేస్తారు అంకుల్? తెలుసుకుంటే నష్టమా? చెప్పవయ్యా. సర్లే, ఇప్పుడు బ్రోకర్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ లాంచ్ అయింది. అది ఇంకా ఎవరికి తెలీదు. వాళ్ళ పబ్లిసిటీ కోసం కస్టమర్లు ఆకర్షించడానికి లక్కీ డ్రాలో ఫ్రీగా 1 లక్ష నుంచి 10 లక్షల వరకు అకౌంట్ ట్రాన్స్ఫర్ కొడుతున్నారు. మరి నువ్వు ట్రై చేసావా? నేను ట్రై చేసే గానీ నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ మా ఊడికి 9 లక్షలు వర్కౌట్ అయినాయి. మరి నాకు ట్రై చేయొచ్చుగా. చెయ్యొచ్చు గానీ మీకెందుకు అంకుల్? నాకు ఫ్రీగా 10 లక్షలు వస్తే నీకు 2,000 ఇస్తాను. నీకు 10 లక్షలు వస్తే నాకు 2,000 ఇస్తావా? సర్లే అంకుల్, ట్రై చేస్తా. మరీ 2,000 కాదు కానీ మీకు వస్తే నాకు 10% ఇవ్వాలి. మరి 10%? 5% తీసుకో. నీ ఆస్తులు ఏమైనా అమ్మిస్తున్నావురా ఫ్రీగా వచ్చేదానికి? నువ్వును చెప్తా, నీ సంగతి చెప్తా. అంకుల్, మనకి బ్యాంకులో ఏదైనా అకౌంట్ ఉందా? ఉందిగా. మరి చెప్పరే. మీకు నెంబర్ ఇస్తాను, లోడ్ చేసుకోండి. ఓకే ఓకే. ఇదిగో, ఇప్పుడు వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, డీటెయిల్ గా అన్ని అడుగుతారు, క్లియర్ గా అన్ని చెప్పాలి. మీకు ఓటీపీ నెంబర్ వస్తుంది, అది వాళ్ళకి చెప్పాలి. ఆ తర్వాత మీ అకౌంట్ లో కొన్ని డబ్బులు పడతాయి. ఎంత పడ్డాయనేది మీకు ఫోన్ కి మెసేజ్ వస్తుంది. ఓ సింతేనా? నేను మీకన్నా ఫాస్ట్ అని నిరూపిస్తా. అది అలా జరిగింది. అది సరే గాని ముసలోందరూ 3 లక్షలు నువ్వెలా కొట్టేశావు బ్రో? ఎలా కొట్టేయడం ఏంటి? ఇప్పుడు ముసలోడు ఫోన్ నెంబర్ మా ఊడికి ఇచ్చానా? మా ఊడు ఆడికి ఫోన్ చేశాడా? చేశాడు. ఈ డీటెయిల్స్ ఆడికి వెళ్ళి ఈ అకౌంట్ నుంచి ఆడి అకౌంట్ లోకి వెళ్ళి ఆడి అకౌంట్ నుంచి నా అకౌంట్ లోకి వచ్చాయి. అంటే అంకుల్ డబ్బులు పోయినట్టేనా? మరి లేకపోతే ఫ్రీగా 10 లక్షలు ఇస్తే నాకు 2,000 ఇస్తా అంటాడా? ఆయన అదృష్టవంతుడు, ఆడి అకౌంట్ లో 3 లక్షలు ఉన్నాయి కాబట్టి అవే పోయాయి, లేకపోతే మొత్తం కొట్టేసేవాడిని. నువ్వు చెప్పినట్టుగా 10 లక్షల రూపాయలు రాలేదు. అయ్యా, 3 లక్షలు వచ్చాయని మెసేజ్ వచ్చింది. తీరా ఏటీఎం కెళ్ళి చెక్ చేస్తే 0 బ్యాలెన్స్ ఉంది. ఒకసారి మెసేజ్ చూడవా? ఏదో సరి, నా చదువు రాదు బావయ్య, ఒకసారి నువ్వు చూడు. చూడు బాబు. అంకుల్, నీకు డబ్బులు పడే సంగతి దేవుడేరు. నీ ఉన్న డబ్బులు కొట్టేశారు. తగులు బాజీ, పావునైనా పక్కన పెట్టుకుని పడుకోవచ్చు కానీ నీలాంటి వాళ్ళ దగ్గర చేరనివ్వకూడదు.